భారతీయుడు 1 అయితే మాత్రం రీచ్ అవ్వడం చాలా కష్టం. అది ఎవర్ గ్రీన్ అనమాట చెప్పాలంటే. సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఒక లంచం తీసుకునేది మనకు అర్థమైపోయింది. సో సినిమా స్టార్టింగ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి కూడా ప్రతి చోట ఇంట్లో జరుగుతూ ఉంటాయి, ప్రతి ఇంట్లో ఒక లంచ్ కూడా ఉంటాడు, పట్టించండి అని చెప్పేసి ఒక లైన్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలైన కథ మొదలవుతుంది. కమల్ హాసన్ గారు అసలైన హీరో దిగుతాడు అనమాట. సో ప్రతి ఊర్లో కూడా లంచాలు తీసుకునేది ఎవరికి మైండ్కి ఎక్కదు, ఎవడు పట్టించుకోడు, అంత ఖాళీ కూడా ఎవరికి లేదు. సినిమా నుంచి బయటికి రాగానే మర్చిపోతారు. సో నాకు బాగా నచ్చిన సీన్లు ఏంటంటే బస్సులోంచి హైవేలో వెళ్తున్నప్పుడు ఒక దాబా దగ్గర ఆపుతాడు. సో అక్కడి నుంచి ఆ ఫుడ్ బాగోదు, అది ఆపిన డ్రైవర్కి, అది ఫుడ్ పెట్టినోడికి శిక్ష పడడం అనేది, అలాంటి మెయిన్ మెసేజ్లు ఇస్తే జనాలకు బాగా ఎక్కుద్ది. యూట్యూబ్లో డాక్టర్ యూట్యూబ్ వీడియో చూసి ఆపరేషన్ చేయడం అనేది ఇవన్నీ కూడా ఎందుకు ఆడు చేశాడు అంటే, సో కొన్ని కోట్ల రూపాయలు సీటు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఆడు ఆపరేషన్ రాకపోయినా యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి ఆపరేషన్ చేస్తాడు, మనుషులు చంపేస్తాడు. గాలి జనార్దన్ రెడ్డి పెద్ద పెద్ద వ్యక్తులు జేసీబీ డ్రైవర్గా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అండర్గ్రౌండ్లో దాచాడు అంటే వాడు బాత్రూమ్ కమోడు కూడా బంగారంతో చేయించుకున్నాడు, సెల్ ఫోన్ రింగులతో సహా. అంటే గుండె కూడా బంగారంతో తయారు చేయించుకుంటే కూడా చేంజ్ చేసుకుంటాడు అనేది బాగా రీసెర్చ్ చేసింది శంకర్ గారు అనే చెప్పాలి. ఎందుకంటే పాయింట్స్ చెప్పారు ఓకే, బట్ కమల్ హాసన్ గారు ఆ సినిమాలోనే ముసలాయన, ఈ సినిమాలో కూడా ఫైట్స్ కానీ అంటే యూనిసైకిల్ మీద ఇవన్నీ కొన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతాయి. అంటే యాక్చువల్గా ఆయన కరాటే మాస్టర్, కున్ఫు, అంటే ఆయన అక్కడెక్కడో చైనాలో అన్ని ప్రాక్టీసులు చేస్తూ ఇప్పటికీ కూడా ముసగుడు అయిపోయినా కూడా 6 ప్యాక్ ఉన్న బాడీ వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాడనమాట. సో అది టెక్నికల్గా కొంచెం మైండ్తో మనం ఆలోచిస్తే ఏమో ఉండొచ్చేమో, తిరగచ్చేమో, ఎగరచ్చేమో అలాంటి హీరో. సో బాగా నచ్చింది ఏంటంటే ఈ ముసలోడిని ఏం చూస్తాను రా బాబు, చచ్చిపోతాను, గంటన్నర నుంచి ముసలోడి క్యారెక్టర్ చూడలేకపోతాం అనే టైంలో అసలైన కమల్ హాసన్ గారు ఒక 20 నిమిషాల తర్వాత కనిపిస్తాడండి. నిజంగా కొన్ని సీక్వెన్స్ ఫైట్ సీన్లు కానీ ఆయన కష్టపడి, అంటే ఎంత డూబ్ ఉన్నా ఏదన్నా ఆయన ఒరిజినల్ లుక్ అయితే మాత్రం మనం మిస్ అవ్వం కదా. సో అవి అయితే బాగా నచ్చినాయి. ఇంకా బొమ్మరిల్లు ప్రాపర్ ఒక 20 నిమిషాల తర్వాత అసలైన స్టోరీ అంటే ఆయన మీద రివర్స్ అయిపోతారు ప్రజలందరూ కూడా. అది ఫుల్ స్టాప్ పడిపోయింది. అదేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లే. ఆయన గొప్పగా చూపించాడా, లేకపోతే ఈయన ఈ చావులందరికీ కారణం కమల్ హాసనేనా అనేది మంచిని తీసుకురాలేదు. సో అది ఒకటే నెగిటివ్గా చూపించినట్టు అనిపించింది. ఇంకా బొమ్మరిల్లో మన సిద్ధార్థ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అయితే ఆ సెంటిమెంట్ సీన్లు ఉంటాయి కదా. సో మళ్ళీ మనం సిద్ధార్థ గారు చాలా రోజుల తర్వాత ఆ యాక్టింగ్ స్కిల్స్ ఇంకా అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నాడు చెప్పాలంటే సిద్ధార్థ గారు. క్యారెక్టర్లు ఒకటే తేడా. సో ఓవరాల్గా బాగా అంటే టెక్నికల్ విషయాల్లో కెమెరా వర్క్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ ఆ భారతీయుడికి మాత్రం రీచ్ అవ్వాలి. ఎందుకంటే సాంగ్స్ కానీ కొన్ని క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. ఒక సీతాకోక చిలక 7 రోజులే బ్రతుకుతుంది, కానీ ఈయన ఏంటంటే చెప్పి చంపుతాడు అనమాట. ఆ లైన్ కొన్ని లైన్స్ బాగున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే శంకర్ గారి మ్యాజిక్ నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఏ అసిస్టెంట్ డైరెక్టర్లోనో కో డైరెక్టర్ తోటి చేయించినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక సాంగ్ చేయాలంటే చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. ఒక్క సాంగ్తో చిన్న సినిమాలు ఒక 10 సినిమాలు చేయొచ్చు, అంతమంది క్రౌడ్ని పెడతారు. కొన్ని బొమ్మలు కానీ కొన్ని వెరైటీగా చేస్తుంటాడు. సో కొన్ని అనిపించినాయి, ఏదో కూర్చుని చేయించినట్టు అనిపించింది, కానీ ఆయన దగ్గరుండి రోబో సినిమాలాగా లేకపోతే రోబో 2 లాగా కొన్ని ఆయన ఒక్కడ కానీ ఇలాంటి అనిపించలేదు నాకు. కెమెరా వర్క్ అయితే మాత్రం అదరగొట్టేశాడు. ఇండియన్ 3 చూసేంత జనాలకు ఓపిక లేదు. కొంచెం మంచిగా అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే గేమ్ చేంజర్లో సాంగ్ ఒకటి వస్తుంది, ఇందులో ప్లే అవుతుంది, అది కొంచెం జనాలు ఊపెక్కింది అనమాట. సో ఓవరాల్గా లంచం నేను తీసుకోవడం మీరు తీసుకోవడం కాదు, మనల్ని పట్టుకునే వాళ్ళని ఆపితే మనం ఆగుతాం అనమాట. సో అదొకటి మెసేజ్ బాగుంది. ఓకే.